నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ చక్రేశ్వర శివాలయం నుండి సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శోభాయాత్రకు ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక రథంలో గణనాథుడిని ప్రతిష్ఠించి యాత్రను ప్రారంభించారు. శోభాయాత్రను సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ హరికాంచారి తదితరులు అధికారులు ప్రారంభించారు. లడ్డు వేలంలో ప్రమోద్ గతం 51,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి యువత అందరూ శాంతియుతంగా శోభాయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డప్పుల వాయిద్యాలు, నృత్యాలతో ఈ యాత్ర భక్తులను ఆకట్టుకుంటూ గంగమ్మ ఒడికి సాగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. గజానన్ మహారాజ్ ఈరోజు మన వినాయకుడిని 9 రోజులు పూజించిన తర్వాత 9 రోజులు పూజించిన తర్వాత మన సాంప్రదాయ ప్రకారం వారిని ఊరంతా అందరికీ వినాయకుడిని దర్శనమిచ్చుకుంటూ ఏదైతే గతంలో మన పెద్దలన్నీ పాటించారో వినాయక భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు భగవంతులు కూడా ముందు వినాయకుడిని ప్రార్థించాలా, తర్వాత అన్ని పూజలు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా ఊరేగింపులో ప్రతి ఒక్కరూ వినాయకుని దర్శనం చేసుకొని వారికి అవసరమైతే మీరు టెంకాయలు కొట్టుకుంటూ వారి అభినందన పొందాలని, వారి జీవనాలు పొందాలని బోధన పట్టుల ప్రజలకు వెళ్తాము. ఇప్పుడు నిజామాబాద్లో కూడా రథం స్టార్ట్ చేశారు. వారు కూడా చాలా ఉత్సాహంతో మరి రథానికి ఎడ్ల బండి పెట్టి అన్నీ తెచ్చుకుంటూ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన సాంప్రదాయ ప్రకారం ఎక్కడ కూడా ప్రశాంతంగా విమర్శన చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలని నా బోధన పట్టణ ప్రజలకు కోరుతా ఉన్నాను. యువకులు కూడా ఎంత ప్రశాంతంగా చేసుకుంటే భగవంతుడికి అంత బాగా జరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా చేయాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.